హాయ్ ఫ్రెండ్స్, మీరు చూస్తున్నారు ఫార్మా గైడ్. నేను మీ రాధాకృష్ణ. ఫార్మా న్యూస్ కి మీ అందరికీ స్వాగతం. ఈ వీడియోలో మనం తెలుసుకోబోతున్నాం ఈ వీకెండ్ లో జరగబోతున్నటువంటి ఫార్మా ఇంటర్వ్యూస్ గురించి. సో ఆ కంపెనీస్ ఏంటి, వాళ్ళు ఏ డిపార్ట్మెంట్ కోసం అడుగుతున్నారు, ఆ డిపార్ట్మెంట్ కి కావాల్సింది ఫ్రెషర్సా లేక ఎక్స్పీరియన్సా, అదే విధంగా ఈ ఇంటర్వ్యూస్ అన్ని ఎక్కడ జరుగుతున్నాయి, ఏ డేట్ లో జరుగుతున్నాయి అన్న విషయాన్ని ఈ వీడియోలో మనం క్లియర్ గా చర్చించుకుందాం. మరింకెందుకు ఆలస్యం, లెట్ us స్టార్ట్ అవర్ ఫార్మా గైడ్. చూడండి ఫ్రెండ్స్, ఫార్మా న్యూస్ నెంబర్ 332 లో మొట్టమొదటిగా మనం చూస్తున్నటువంటి కంపెనీ వచ్చేసి ఆరోబిందో ఫార్మా అని చెప్పొచ్చు. అదే విధంగా ఈ ఇంటర్వ్యూస్ వచ్చేసి పూర్తిగా వాకిన్ ఇంటర్వ్యూస్ కింద మనం చెప్పుకోవచ్చు. సో దీనికోసం మీకు ఎలాంటి కాల్ లెటర్స్ కానీ రెఫరల్ లెటర్స్ కానీ ఏమీ అవసరం లేదు. డైరెక్ట్ గా మీరు ఇంటర్వ్యూకి అటెండ్ కావచ్చు. అండ్ ఈ ఇంటర్వ్యూస్ వచ్చేసి 31st March 2019 జరుగుతున్నాయి. అండ్ టైమింగ్ వచ్చేసి మార్నింగ్ 10 AM నుంచి 4 PM వరకు ఈ ఇంటర్వ్యూస్ జరుగుతాయని చెప్పొచ్చు. అండ్ అదే విధంగా ఈ ఇంటర్వ్యూస్ ఎక్కడ జరుగుతున్నాయి అని చూసుకున్నట్లయితే అరబిందో ఫార్మా లిమిటెడ్ రీసెర్చ్ సెంటర్ 1 నెంబర్ 313 బాజ్పల్లి, హైదరాబాద్, తెలంగాణ. ఇది వచ్చేసి వేణు అనమాట, అంటే ఇంటర్వ్యూస్ జరిగే చోటు అని చెప్పొచ్చు. నెక్స్ట్ మీరు గమనించినట్లయితే వీళ్ళు ఏ డిపార్ట్మెంట్ కోసం అడుగుతున్నారు అంటే రెగ్యులేటరీ అఫైర్స్ కోసం అడుగుతున్నారు అని చెప్పొచ్చు. అండ్ ఇది వచ్చేసి పూర్తిగా ఫార్ములేషన్ విభాగానికి సంబంధించినటువంటి ఫార్మా ఇంటర్వ్యూస్ కింద మనం చెప్పుకోవచ్చు. నెక్స్ట్ మీరు గమనించినట్లయితే వీళ్ళు ఓన్లీ ఎక్స్పీరియన్స్ క్యాండిడేట్స్ మాత్రమే అడగడం జరుగుతుంది. అది కూడా 1 to 8 years రెలవెంట్ వర్క్ ఎక్స్పీరియన్స్ ఉన్న ప్రతి ఒక్కరు కూడా ఈ ఇంటర్వ్యూస్ ని యూజ్ చేసుకోవచ్చు. నెక్స్ట్ మీరు గమనించినట్లయితే వీళ్ళకు ఉండాల్సిన ఎక్స్పీరియన్స్ మీరు గమనించినట్లయితే ఎక్స్పీరియన్స్ ఇన్ రెగ్యులేటరీ అఫైర్స్ ఎక్స్క్లూజివ్లీ ఫర్ US UE మార్కెట్ ఫర్ పోస్ట్ అప్రూవల్ పబ్లిషర్ లేబులింగ్ CMC రోల్ కోసం అడుగుతున్నారని చెప్పొచ్చు. సో ఇవి వచ్చేసి పూర్తిగా రెగ్యులేటరీ అఫైర్స్ లో ఉన్నటువంటి ఫంక్షనల్ ఏరియాస్ కింద మనం చెప్పుకోవచ్చు. సో ఈ పోస్టులకు గాను వాళ్ళు 1 to 8 years రెలవెంట్ ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళని మాత్రమే వీళ్ళు కన్సిడర్ చేయడం జరుగుతుంది. నెక్స్ట్ మీరు గమనించినట్లయితే వీళ్ళు పూర్తిగా ఎక్స్పీరియన్స్ వాళ్ళ కోసమే అడుగుతున్నారు కాబట్టి ఫ్రెషర్స్ అట్ ద సేమ్ టైం గర్ల్స్ ఎవరైతే ఉంటారో మీరు కాంటాక్ట్ అవ్వాల్సిన పర్సన్ నేమ్ వచ్చేసి సంధ్యా బత్తినా గారు అని ఇక్కడ క్లియర్ గా మెన్షన్ చేయడం జరిగింది. అండ్ ఏ విధంగా కాంటాక్ట్ అవ్వాలని చూసుకున్నట్లయితే మెయిల్ ఐడి వాళ్ళు ఇక్కడ మెన్షన్ చేయడం జరిగింది. సో ఆ మెయిల్ ఐడి వచ్చేసి sandhya.bathina@aurobindo.com అని క్లియర్ గా చెప్పడం జరుగుతుంది. సో చూసారా ఫ్రెండ్స్, ఇది అరబిందో వాళ్ళు అడుగుతున్నటువంటి పూర్తిగా ఎక్స్పీరియన్స్ వాళ్ళకి సంబంధించినటువంటి రెగ్యులేటరీ అఫైర్స్ సంబంధించినటువంటి ఫార్మా ఇంటర్వ్యూస్ అని చెప్పొచ్చు. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ట్రై చేయండి. అండ్ ఒకవేళ మీరు ఇంటర్వ్యూకి వెళ్ళలేకపోతే ఎవరికైతే ఈ జాబ్ నీడ్ ఉంటుందో అండ్ ఎవరైతే ఇలాంటి జాబ్స్ కోసం హైదరాబాద్ లో వెయిట్ చేస్తుంటారో వాళ్ళకి ఈ వీడియోను షేర్ చేయండి. నెక్స్ట్ మనము అనదర్ కంపెనీ చూసుకున్నట్లయితే ఇది వచ్చేసి బ్లిస్ GVS Pharma లిమిటెడ్ అని చెప్పొచ్చు. అండ్ అదే విధంగా ఈ ఇంటర్వ్యూస్ వచ్చేసి 31st March 2019 జరుగుతున్నాయి. అండ్ టైమింగ్ వచ్చేసి మార్నింగ్ 10 AM నుంచి 5 PM వరకు ఈ ఇంటర్వ్యూస్ జరుగుతాయని చెప్పొచ్చు. నెక్స్ట్ మీరు గమనించినట్లయితే ఈ ఇంటర్వ్యూస్ పూర్తిగా వాకిన్ ఇంటర్వ్యూస్ కింద మనం చెప్పొచ్చు. సో దీనికోసం మీకు ఎలాంటి కాల్ లెటర్స్ కానీ రెఫరల్ లెటర్స్ కానీ ఏమీ అవసరం లేదు. డైరెక్ట్ గా మీరు ఇంటర్వ్యూకి వెళ్ళిపోవచ్చు. అండ్ ఈ ఇంటర్వ్యూస్ ఎక్కడ జరుగుతున్నాయంటే గోవాలో జరుగుతున్నాయని చెప్పొచ్చు. అండ్ ఈ ఇంటర్వ్యూస్ పూర్తిగా ఎవరైతే గోవాలో ఎక్స్పీరియన్స్ క్యాండిడేట్స్ ఉంటారో వాళ్ళందరికీ కూడా ఎంతగానో ఉపయోగపడతాయని చెప్పొచ్చు. అండ్ వెను మీరు ఇప్పుడు చూసినట్లయితే క్వీనీ నగర్, వేసియో, పాలే నియర్ ఎయిర్పోర్ట్ రోడ్, వాస్కోడిగామా, గోవా అని ఇక్కడ క్లియర్ గా మెన్షన్ చేయడం జరిగింది. సో ఇది వచ్చేసి ఇంటర్వ్యూస్ జరిగే చోటు కింద మనం చెప్పుకోవచ్చు. నెక్స్ట్ మీరు గమనించినట్లయితే వీళ్ళు ఏ డిపార్ట్మెంట్స్ కోసం అడుగుతున్నారు అంటే క్వాలిటీ అజురెన్స్, క్వాలిటీ కంట్రోల్ మరియు ప్రొడక్షన్ డిపార్ట్మెంట్ కోసం అడుగుతున్నారని చెప్పొచ్చు. ముందుగా మనము క్వాలిటీ అజురెన్స్ చూసుకున్నట్లయితే వీళ్ళు అడుగుతున్నటువంటి సెక్షన్ వచ్చేసి IPQA కోసం అడుగుతున్నారు. అండ్ వీళ్ళ పొజిషన్ వచ్చేసి ఆఫీసర్ మరియు సీనియర్ ఆఫీసర్ స్థాయిలో అడగడం జరుగుతుంది. అండ్ వీళ్ళ ఎక్స్పీరియన్స్ వచ్చేసి 1 to 3 years గా చెప్పడం జరుగుతుంది. అండ్ వీళ్ళ క్వాలిఫికేషన్ వచ్చేసి BSc, MSc, B Pharma మరియు M Pharma చేసిన ప్రతి ఒక్కరు కూడా ఇంటర్వ్యూస్ ని యూజ్ చేసుకోవచ్చు. అనదర్ పొజిషన్ వచ్చేసి సీనియర్ ఎగ్జిక్యూటివ్ అసిస్టెంట్ మేనేజర్ లెవెల్ లో అడుగుతున్నారని చెప్పొచ్చు. అండ్ వీళ్ళకు వీళ్ళు అడుగుతున్నటువంటి ఎక్స్పీరియన్స్ వచ్చేసి 6 to 10 years గా ఉండబోతోందని చెప్పొచ్చు. క్వాలిఫికేషన్ సేమ్ అని చెప్పొచ్చు. నెక్స్ట్ మీరు గమనించినట్లయితే అనదర్ సెక్షన్ వచ్చేసి అనలిటికల్ QA కోసం అడుగుతున్నారు. అండ్ వీళ్ళు అడుగుతున్నటువంటి పొజిషన్ వచ్చేసి ఆఫీసర్, సీనియర్ ఆఫీసర్ మరియు ఎగ్జిక్యూటివ్ స్థాయిలో అడగడం జరుగుతుంది. వీళ్ళ ఎక్స్పీరియన్స్ వచ్చేసి 2 to 6 years గా ఉండబోతోందని చెప్పొచ్చు. క్వాలిఫికేషన్ సేమ్ అని చెప్పొచ్చు. నెక్స్ట్ అనదర్ సెక్షన్ వచ్చేసి క్లీనింగ్ వాలిడేషన్ కోసం అడుగుతున్నారు. అండ్ వీళ్ళ పొజిషన్ వచ్చేసి ఆఫీసర్, సీనియర్ ఆఫీసర్ మరియు ఎగ్జిక్యూటివ్ స్థాయిలో అడగడం జరుగుతుంది. నెక్స్ట్ ఎక్స్పీరియన్స్ వచ్చేసి 3 to 6 years గా ఉండబోతుంది. అండ్ అదే విధంగా వీళ్ళ క్వాలిఫికేషన్ వచ్చేసి BSc, MSc, B Pharma మరియు M Pharma చేసిన ప్రతి ఒక్కరు కూడా ఇంటర్వ్యూస్ ని యూజ్ చేసుకోవచ్చు.
నెక్స్ట్ మనము అనదర్ డిపార్ట్మెంట్ చూసుకున్నట్లయితే క్వాలిటీ కంట్రోల్ కోసం అడుగుతున్నారు. అండ్ అదేవిధంగా వీళ్ళ సెక్షన్ వచ్చేసి ఆర్ఎం, ఎఫ్పి, స్టెబిలిటీ, ఏఎంవి అండ్ ట్రాన్స్ఫర్, జిఎల్పి మరియు మైక్రోబయాలజీ కోసం అడుగుతున్నారని చెప్పొచ్చు. అండ్ వీళ్ళ పొజిషన్ వచ్చేసి ఆఫీసర్ స్థాయిలో అడగడం జరుగుతుంది. నెక్స్ట్ వీళ్ళ ఎక్స్పీరియన్స్ వచ్చేసి 1 to 3 years ఉన్న వాళ్ళు మాత్రమే అడగడం జరుగుతుంది. నెక్స్ట్ వీళ్ళ క్వాలిఫికేషన్ వచ్చేసి బిఎస్సి, ఎంఎస్సి, బి ఫార్మా మరియు ఎం ఫార్మా చేసిన ప్రతి ఒక్కరు కూడా ఇంటర్వ్యూస్ ని యూజ్ చేసుకోవచ్చు. నెక్స్ట్ అనదర్ సెక్షన్ చూసుకున్నట్లయితే ఆర్ఎం, ఎఫ్పి, డాక్యుమెంటేషన్, స్టెబిలిటీ, ఏఎంవి అండ్ ట్రాన్స్ఫర్, మైక్రోబయాలజీ, జిఎల్పి రివ్యూవర్ కోసం చూసుకున్నట్లయితే సీనియర్ ఆఫీసర్ కోసం అడుగుతున్నారని చెప్పొచ్చు. నెక్స్ట్ వీళ్ళ ఎక్స్పీరియన్స్ వచ్చేసి 3 to 5 years గా ఉండబోతుందని చెప్పొచ్చు. క్వాలిఫికేషన్ సేమ్ అని చూడొచ్చు. నెక్స్ట్ అనదర్ పొజిషన్ వచ్చేసి ఎగ్జిక్యూటివ్ స్థాయిలో అడగడం జరుగుతుంది. ఇందుకు గాను వాళ్ళు అడుగుతున్న ఎక్స్పీరియన్స్ వచ్చేసి 5 to 7 years గా ఉండబోతుందని చెప్పొచ్చు. నెక్స్ట్ అనదర్ సెక్షన్ చూసుకున్నట్లయితే సేమ్ ఆర్ఎం, ఎఫ్పి, డాక్యుమెంటేషన్, స్టెబిలిటీ, ఏఎంవి అండ్ ట్రాన్స్ఫర్, మైక్రోబయాలజీ, జిఎల్పి ఫైనల్ గా రివ్యూవర్ కోసం చూసుకున్నట్లయితే వీళ్ళు అడుగుతున్నటువంటి పొజిషన్ వచ్చేసి సీనియర్ ఎగ్జిక్యూటివ్ గా అడగడం జరుగుతుంది. నెక్స్ట్ వీళ్ళ ఎక్స్పీరియన్స్ వచ్చేసి 6 to 9 years ఎవరికైతే ఎక్స్పీరియన్స్ ఉంటుందో వాళ్ళందరూ కూడా ఇంటర్వ్యూస్ ని యూజ్ చేసుకోవచ్చు. అండ్ వీళ్ళ క్వాలిఫికేషన్ వచ్చేసి బిఎస్సి, ఎంఎస్సి, బి ఫార్మా మరియు ఎం ఫార్మా చేసిన ప్రతి ఒక్కరికి కూడా ఈ ఇంటర్వ్యూస్ యూజ్ అవుతాయని చెప్పొచ్చు. నెక్స్ట్ అనదర్ డిపార్ట్మెంట్ వచ్చేసి ప్రొడక్షన్ కోసం అడుగుతున్నారని చెప్పొచ్చు. ఇందుకు వీళ్ళు అడుగుతున్నటువంటి క్వాలిఫికేషన్ వచ్చేసి బిఎస్సి, ఎంఎస్సి, బి ఫార్మా మరియు ఎం ఫార్మా చేసిన ప్రతి ఒక్కరు కూడా ఈ ఇంటర్వ్యూస్ ని యూజ్ చేసుకోవచ్చు. అండ్ వీళ్ళ సెక్షన్ వచ్చేసి క్యాప్సూల్ ఫిల్లింగ్ కోసం అడుగుతున్నారు. అండ్ వీళ్ళ పొజిషన్ వచ్చేసి ఎగ్జిక్యూటివ్, సీనియర్ ఆఫీసర్ కోసం అడుగుతున్నారని చెప్పొచ్చు. అండ్ వీళ్ళ ఎక్స్పీరియన్స్ వచ్చేసి 3 to 5 years గా ఉండబోతోందని చెప్పొచ్చు. నెక్స్ట్ అనదర్ సెక్షన్ వచ్చేసి కోటింగ్ కోసం అడుగుతున్నారు. ఎగ్జిక్యూటివ్ మరియు సీనియర్ ఆఫీసర్ కోసం 3 to 5 years ఎక్స్పీరియన్స్ కింద మనం చెప్పుకోవచ్చు. నెక్స్ట్ కంప్రెషన్ చూసుకున్నట్లయితే ఎగ్జిక్యూటివ్, సీనియర్ ఆఫీసర్ కోసం అడుగుతున్నారని చెప్పొచ్చు. అండ్ వీళ్ళ ఎక్స్పీరియన్స్ 3 to 5 years గా ఉండబోతుందని చెప్పొచ్చు. నెక్స్ట్ ఫైనల్ గా గ్రానులేషన్ అంటే టాబ్లెట్ మరియు క్యాప్సూల్ కోసం అడుగుతున్నారని చెప్పొచ్చు. సీనియర్ ఎగ్జిక్యూటివ్ పోస్ట్ కోసం అడుగుతున్నారు. అండ్ ఎక్స్పీరియన్స్ వచ్చేసి 5 to 9 years గా ఉండబోతుందని చెప్పొచ్చు. అండ్ సేమ్ సెక్షన్ కి ఆఫీసర్ మరియు సీనియర్ ఆఫీసర్ స్థాయిలో అడగడం జరుగుతుంది. వీళ్ళ ఎక్స్పీరియన్స్ 2 to 4 years గా చెప్పడం జరుగుతుంది. నెక్స్ట్ అనదర్ సెక్షన్ వచ్చేసి డాక్యుమెంటేషన్ లేదా క్యూఎంఎస్ కోసం అడుగుతున్నారని చెప్పొచ్చు. ఇందుకు గాను వీళ్ళ పొజిషన్ వచ్చేసి సీనియర్ ఎగ్జిక్యూటివ్ మరియు ఎగ్జిక్యూటివ్ స్థాయిలో అడగడం జరుగుతుంది. నెక్స్ట్ వీళ్ళ ఎక్స్పీరియన్స్ వచ్చేసి 5 to 9 years గా ఉండబోతుందని చెప్పొచ్చు. నెక్స్ట్ ఫైనల్ గా అనదర్ సెక్షన్ వచ్చేసి ప్రైమరీ, సెకండరీ ప్యాకింగ్ కోసం అడుగుతున్నారని చెప్పొచ్చు. ఇందుకు గాను వీళ్ళు అడుగుతున్న పొజిషన్ వచ్చేసి సీనియర్ ఎగ్జిక్యూటివ్ మరియు ఎగ్జిక్యూటివ్ స్థాయిలో అడగడం జరుగుతుంది. నెక్స్ట్ వీళ్ళ ఎక్స్పీరియన్స్ వచ్చేసి 5 to 9 years గా ఉండబోతుందని చెప్పొచ్చు. అండ్ వీళ్ళ క్వాలిఫికేషన్ వచ్చేసి బిఎస్సి, ఎంఎస్సి, బి ఫార్మా మరియు ఎం ఫార్మా చేసిన ప్రతి ఒక్కరు కూడా ఇంటర్వ్యూస్ ని యూజ్ చేసుకోవచ్చు. సో చూసారు ఫ్రెండ్స్, ఇది వివిధ డిపార్ట్మెంట్లకు సంబంధించినటువంటి ఫార్మా ఇంటర్వ్యూస్ అని చెప్పొచ్చు. అండ్ అదే విధంగా ఇది కూడా పూర్తిగా ఫార్ములేషన్ ఇంటర్వ్యూ అని చెప్పొచ్చు. సో ప్రతి ఒక్కరికి ఇవి ఎంతగానో ఉపయోగపడతాయని చెప్పొచ్చు. అట్ ద సేమ్ టైం ఎవరైతే ఈ ఇంటర్వ్యూకి వెళ్ళలేకపోతారో, ఫ్రెషర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళు ఇక్కడ కనిపిస్తున్న ఈ ఈమెయిల్ ఐడికి మీ డాక్యుమెంట్స్ పంపించడం ద్వారా ఫ్యూచర్ లో బ్లిస్ జీవీఎస్ ఫార్మాకి సంబంధించిన ఎలాంటి ఫార్మా ఇంటర్వ్యూస్ ఉన్న అప్డేట్స్ ఉన్న ఫస్ట్ మీకే ఇంటిమేట్ చేస్తారు. సో ఆ మెయిల్ ఐడి వచ్చేసి hr.careers@blissgvs.com అని ఇక్కడ క్లియర్ గా మెన్షన్ చేయబడింది. సో చూసారు ఫ్రెండ్స్, ఈ ఇంటర్వ్యూస్ ఓన్లీ గోవాలో ఉండే వాళ్ళకని చెప్పొచ్చు. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ట్రై చేయండి. అండ్ ఒకవేళ మీరు ఇంటర్వ్యూకి వెళ్ళలేకపోతే ఎవరికైతే ఈ జాబ్ నీడ్ ఉంటుందో అండ్ ఎవరైతే ఇలాంటి జాబ్స్ కోసం గోవాలో వెయిట్ చేస్తుంటారో వాళ్ళకి ఈ వీడియోను షేర్ చేయండి. నెక్స్ట్ మనము అనదర్ కంపెనీ చూసుకున్నట్లయితే హిమాలయ డ్రగ్ కంపెనీ అని చెప్పొచ్చు. అండ్ అదే విధంగా ఈ ఇంటర్వ్యూస్ వచ్చేసి పూర్తిగా సివి సెలక్షన్ కింద మనం చెప్పుకోవచ్చు. సో ఎందుకంటే వీళ్ళు ఎలాంటి డేట్ కానీ, టైం కానీ, వెన్యూ కానీ మెన్షన్ చేయలేదు. ఓన్లీ మెయిల్ ఐడి ఇవ్వడం జరిగింది. సో ఇక్కడ కనిపిస్తున్న ఈ మెయిల్ ఐడికి మీ డాక్యుమెంట్స్ పంపించడం ద్వారా ఫస్ట్ వాళ్ళు షార్ట్ లిస్ట్ చేసి షార్ట్ లిస్ట్ అయినటువంటి క్యాండిడేట్స్ కు మాత్రమే వాళ్ళు కాల్ లెటర్స్ అనేది పంపించడం జరుగుతుంది. ఆ కాల్ లెటర్స్ లో మీరు ఎక్కడికి వెళ్ళాలి, ఎప్పుడు వెళ్ళాలి అన్న విషయాన్ని క్లియర్ గా మెన్షన్ చేయబడుతుంది. ఇప్పుడు మనము వీళ్ళు అడుగుతున్నటువంటి రిక్వైర్మెంట్స్ చూసుకున్నట్లయితే బెస్ట్ కమ్యూనికేషన్, వర్బల్ అండ్ రిటర్న్, ప్రెజెంటబుల్ పర్సనాలిటీ, ఎంబీఏ గ్రాడ్యుయేషన్ అడుగుతున్నారు అనమాట. అది కూడా సేల్స్ అండ్ మార్కెటింగ్ లో ఎవరైతే ఎంబీఏ చేసింటారో వాళ్ళందరికీ ఇది ఎంతగానో ఉపయోగపడుతుందని చెప్పొచ్చు. అట్ ద సేమ్ టైం ప్రియార్ వర్కింగ్ ఎక్స్పీరియన్స్ లైక్ 2 to 3 years ఎవరికైతే ఫార్మా ఇండస్ట్రీలో ఎక్స్పీరియన్స్ ఉంటుందో వాళ్ళకి ప్రియారిటీ ఉంటుందని చెప్పడం జరుగుతుంది. అండ్ స్టెమ్ సెల్ బ్యాంకింగ్, ఎఫ్ఎంసీజీ, హెల్త్ కేర్ ఇండస్ట్రీ వాళ్ళను కన్సిడర్ చేయడం జరుగుతుంది. నెక్స్ట్ ఓన్లీ ఫర్ మేల్ క్యాండిడేట్స్ అని చెప్పొచ్చు. అట్ ద సేమ్ టైం మ్యాండేటరీ కమ్యూట్ అని చెప్పడం జరుగుతుంది. అంటే బైక్ గానీ, కార్ గానీ ఖచ్చితంగా ఉండాలని చెప్పడం జరుగుతుంది. నెక్స్ట్ మీరు గమనించినట్లయితే వీటన్నిటిని మనము రిక్వైర్మెంట్స్ కింద మనం చెప్పుకోవచ్చు. నెక్స్ట్ జాబ్ లొకేషన్ చూసుకున్నట్లయితే నంబర్ ఆఫ్ లొకేషన్స్ ఉన్నాయని చెప్పొచ్చు. సో ఒక తెలంగాణే కాకుండా అన్ని రకాలైనటువంటి లొకేషన్స్ మీకు ఇక్కడ పొందుపరచడం జరిగింది. సో ముందుగా మనం
చూసుకున్నట్లయితే ఢిల్లీకి ప్రొడక్ట్ స్పెషలిస్ట్ 4 మెంబర్స్, జోనల్ మేనేజర్ 1 పర్సన్. బెంగళూరు చూసుకున్నట్లయితే ప్రొడక్ట్ స్పెషలిస్ట్ 3 పర్సన్స్, అకౌంట్ మేనేజర్ కి 1 పర్సన్. హైదరాబాద్ చూసుకున్నట్లయితే ప్రొడక్ట్ స్పెషలిస్ట్ 2 పర్సన్స్. చెన్నై చూసుకున్నట్లయితే ప్రొడక్ట్ స్పెషలిస్ట్ 1 పర్సన్, రీజన్ మేనేజర్ కి 1 పర్సన్. అహ్మదాబాద్ చూసుకున్నట్లయితే ప్రొడక్ట్ స్పెషలిస్ట్ 1. సూరత్ చూసుకున్నట్లయితే ప్రొడక్ట్ స్పెషలిస్ట్ 1 అని చెప్పొచ్చు. లుధియానా చూసుకున్నట్లయితే ఓన్లీ 1 పోస్ట్. అమృత్సర్ చూసుకున్నట్లయితే ఓన్లీ 1 పోస్ట్ కింద మనం చెప్పుకోవచ్చు. నెక్స్ట్ ఫైనల్ గా జల్పూర్ చూసుకున్నట్లయితే ఓన్లీ 1 పొజిషన్ కింద మనం చెప్పుకోవచ్చు. సో ఈ విధంగా మన హైదరాబాద్ కి సంబంధించి 2 పోస్టులు ఉన్నాయని చెప్పొచ్చు. సో ఎవరైతే సేల్స్ మార్కెటింగ్ మీద పట్టుంటుందో వాళ్ళందరికీ ఇది ఎంతగానో ఉపయోగపడుతుందని చెప్పొచ్చు. అట్ ద సేమ్ టైం టెలిఫోనిక్ ఇంటర్వ్యూ మాత్రమే ఉంటుంది. సో సెలెక్ట్ అయిన వాళ్ళకి జాబ్ ఆపర్చునిటీస్ అనేది కల్పించడం జరుగుతుంది. సో చూసారు ఫ్రెండ్స్, ఇది హిమాలయాకి సంబంధించినటువంటి డ్రగ్ కంపెనీ వాళ్ళు అందిస్తున్నటువంటి మార్కెటింగ్ ఫీల్డ్ కి సంబంధించినటువంటి ఫార్మా ఇంటర్వ్యూస్ అని చెప్పొచ్చు. అండ్ అదే విధంగా ఈ ఇంటర్వ్యూస్ మీద కానీ, ఈ వెన్యూ మీద కానీ, అండ్ ఈ డిపార్ట్మెంట్స్ మీద కానీ మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా, క్వైరీస్ ఉన్నా డైరెక్ట్ గా మీరు ఈ స్క్రీన్ పైన కనిపిస్తున్నటువంటి కాంటాక్ట్ నెంబర్ కాల్ చేసి పూర్తి వివరాలు తెలుసుకున్న తర్వాతనే ఈ ఇంటర్వ్యూకి వెళ్లాల్సి ఉంటుంది. సో చూసారు ఫ్రెండ్స్, ఇది హిమాలయ వాళ్ళు అందిస్తున్నటువంటి సేల్స్ అండ్ మార్కెటింగ్ కి సంబంధించినటువంటి ఫార్మా ఇంటర్వ్యూస్ అని చెప్పొచ్చు. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ట్రై చేయండి. అండ్ ఒకవేళ మీరు ఇంటర్వ్యూకి వెళ్ళలేకపోతే ఎవరికైతే ఈ జాబ్ నీడ్ ఉంటుందో అండ్ ఎవరైతే ఇలాంటి జాబ్స్ కోసం హైదరాబాద్ లో వెయిట్ చేస్తుంటారో వాళ్ళకి ఈ వీడియోను షేర్ చేయండి. చూసారు కదా ఫ్రెండ్స్, ఇవి ఈ వీకెండ్ లో జరగబోతున్నటువంటి ఫార్మా ఇంటర్వ్యూస్. పైన చర్చించుకున్నటువంటి డిపార్ట్మెంట్లకు సంబంధించి ఆ క్వాలిఫికేషన్, ఆ ఎడ్యుకేషన్ మీకు యాప్ట్ అనిపిస్తుంటే తప్పనిసరిగా ఈ ఇంటర్వ్యూస్ యూస్ చేసుకోవచ్చు. అండ్ ఒకవేళ మీరు ఇంటర్వ్యూకి వెళ్ళలేకపోతే ఎవరికైతే ఈ జాబ్ నీడ్ ఉంటుందో అండ్ ఎవరైతే ఇలాంటి జాబ్స్ కోసం వెయిట్ చేస్తుంటారో వాళ్ళకి ఈ వీడియోను షేర్ చేయండి. అండ్ అంతేకాకుండా ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, ఎందుకంటే మీరు లైక్ చేస్తేనే ఇలాంటి మరెన్నో వీడియోలు మీ ముందుకు తీసుకురాగలను. అండ్ అంతేకాకుండా మీకు ఇంకా ఏమైనా డౌట్స్ ఉన్నా, క్వైరీస్ ఉన్నా కమెంట్ బాక్స్ లో టైప్ చేయండి, వెంటనే నేను మీకు రిప్లై ఇస్తాను. అండ్ ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రైబ్ చేయగానే పని అయిపోలేదు గైస్, పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ని మీరు ప్రెస్ చేస్తేనే నేను ఏ వీడియో పెట్టినా ఫస్ట్ మీరే మన వీడియోని చూడొచ్చు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. జై హింద్.